Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. కేంద్రంలో కమలం తీన్మార్ కొట్టింది. నార్త్ కాస్త షాక్ ఇచ్చిన సౌత్ సాలిడ్ సపోర్ట్ ఇచ్చింది. మరీ ముఖ్యంగా తెలంగాణలో జెట్ స్పీడ్తో పుంజుకుంది. 4 సీట్లు కాస్త 8 సీట్లు అయ్యాయి. ఇప్పుడు మరి 4 సీట్లప్పుడు ఒక్క కేంద్ర మంత్రి పదవి ఇచ్చినట్లు 8 సీట్లు వచ్చాయి కదా. ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఇస్తారా? అలా జరిగితే తెలంగాణ నుంచి ఎవరా లక్కీ లీడర్స్? 8 మందిలో లీడ్లో ఉన్న ఎవరా ఇద్దరు? కేంద్రంలో కమలం పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. 293 సీట్లతో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. ప్రధానిగా మరోమారు ప్రమాణం చేయనున్నారు మోదీ. అయితే ఈసారి బీజేపీకి నార్త్ కాస్త షాక్ ఇచ్చింది. గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు తగ్గాయి. కానీ సౌత్ ఇచ్చిన సపోర్ట్తో కేంద్రంలో తీర్మార్ కొట్టింది బీజేపీ. మరి ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ రెట్టింపు వేగంతో పైకి లేచింది. గత ఎన్నికల్లో 4 సీట్లొస్తే ఈసారి తెలంగాణలో 8 సీట్లు కొట్టింది కాషాయం పార్టీ. దక్షిణంలో దంచికొట్టాలన్న బీజేపీ వ్యూహం ఈసారి ఫలించినట్లయింది. ఇక తెలంగాణలో బీజేపీ 8 సీట్లు గెలవడంతో పొలిటికల్ సెంటర్లో కొత్త చర్చ మొదలైంది. డబుల్ డిజిట్ అంటూ ప్రచారంలోకి దిగినా దానికి దగ్గరగా ఫలితాలు రావడంతో అటు జనంతో పాటు ఇటు బీజేపీ శ్రేణులు సైతం నయా టాపిక్ తెరపైకి తెస్తున్నారు. ఇద్దరికీ సెంట్రల్ మినిస్ట్రీ పక్కా అంటూ గుసగుసలాడుతున్నారు. దానికి లాజిక్లు బానే చెప్తున్నారు. గతంలో 4 సీట్లు గెలిచినప్పుడు 4:1, ఇప్పుడు 8 గెలిచారు కాబట్టి 8:2 అంటున్నారు. అంటే 4 గెలిచినప్పుడు ఒక కేంద్ర మంత్రి పదవిచ్చారు. ఇప్పుడు 8 మంది గెలిచారు కాబట్టి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులొస్తాయంటూ జరుగుతున్న చర్చ పొలిటికల్ తెరపై రచ్చలేపుతోంది. ఒకవేళ 8:2 ఫార్ములానే బీజేపీ ఫాలో అయితే ఎవరా లక్కీ లీడర్స్? 8 మందిలో ఎవరా అదృష్టవంతులు అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే 2 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డికే హ్యాట్రిక్ గా మరోసారి పదవిని అప్పచెప్పి ఆయనకి మరొకరిని జత చేస్తారా? లేదంటే కిషన్ రెడ్డిని కాదని ఇద్దరు కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారా? అలా చేస్తే ఈసారి పోటీ గట్టిగానే ఉంది. ఈటెల రాజేందర్తో పాటు డీకే అరుణ ఇద్దరూ రేస్లో ఉన్నారు. అయితే దీనికి రీజన్స్ గట్టిగానే ఉన్నాయి. ఈసారి మల్కజ్గిరి, మహబూబ్ నగర్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు మోదీ. మరి ముఖ్యంగా రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహబూబ్ నగర్లో ముమ్మర ప్రచారం చేశారు. ఇటు మల్కజ్గిరిలోనూ రోడ్ షోలతో హోరెత్తించారు. దీంతో ఈ 2 సెగ్మెంట్లలో గెలిచిన డీకే అరుణ, ఈటెల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవులిచ్చే అవకాశముంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరో వాదన కూడా తెరపైకొస్తోంది. ఈసారి నార్త్ కాస్త షాక్ ఇచ్చినా సౌత్ ఆదుకుంది కాబట్టి మోదీ చూపు ఇటువైపే ఉంటుందన్నారు. మరి ముఖ్యంగా రెట్టింపు వేగంతో పుంజుకున్న తెలంగాణ బీజేపీకి సపోర్ట్గా ఖచ్చితంగా 2 సెంట్రల్ మినిస్ట్రీస్ వస్తాయని తెగ మాట్లాడుకుంటున్నారు. 8 మందిలో ఇండైరెక్ట్ గా సీఎం పై గెలిచిన డీకే అరుణ టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ మల్కజ్గిరిలో నెగ్గిన ఈటెలకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్నారు. మొత్తంగా తెలంగాణ నుంచి నిజంగా ఇద్దరు కేంద్ర మంత్రులవుతారా? అయితే ఆ ఇద్దరెవరు? మోదీ చూపు ఎవరి వైపు అన్నది తెలియాలంటే ఓ 2-3 రోజులు ఆగాల్సిందే. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.